వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అనుకున్నదొకటి ఆయనదొకటి అంటారు కదా. పాపం ఇప్పుడు దేవర టీంను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ అవ్వడంతో దర్శక నిర్మాతలకు ఏం చేయాలో పాల్పోలేదు. మరి ఫంక్షన్ రద్దవడం దేవరపై ప్రభావం చూపిస్తుందా? ఇప్పుడు మిస్ అయిన ఫంక్షన్ తర్వాత ప్లాన్ చేస్తున్నారా? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయి 2 రోజులు అవుతున్నా ఇప్పటికీ అదే ట్రెండ్ అవుతోంది. ఈ వేడుక రద్దవడం అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా పెద్ద మైనసే. అదే వీడియోలోనూ చెప్పుకొచ్చారు తారక్. ప్రీ రిలీజ్ తమ టీంకు ఎంత ముఖ్యమో వివరించారు. అయిందేదో అయిపోయిందంటూ ఫ్యూచర్ ప్లాన్స్ పై ఫోకస్ చేశారు దేవర టీం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవర మూవీ గురించి, దేవర మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమాకైనా ప్రీ రిలీజ్ చాలా ఇంపార్టెంట్. అభిమానులు కలిసే చివరి అవకాశం ఈ వేడుక. అంతేకాదు, తాము ఏళ్లపాటు కష్టపడి చేసిన సినిమా గురించి చెప్పుకునే ఛాన్స్ కూడా ఈ ప్రీ రిలీజ్ వేడుకలోనే దక్కుతుంది. పైగా అప్పుడే అన్ని విషయాలు చెప్పాలని ముందు ప్రెస్ మీట్స్ లో ఏం చెప్పరు కూడాను. ఆ గోల్డెన్ ఛాన్స్ దేవర టీంకు మిస్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయితే సినిమా సగం సక్సెస్ అయినట్లే. ఎందుకంటే రిలీజ్ అయ్యే వరకు ఆ వేడుకే ట్రెండ్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ దేవర ఈవెంట్ రద్దయినా కూడా అది కూడా ట్రెండ్ అవుతోంది. సినిమాకు ఇది ఓ ప్లస్సే. కాకపోతే ఈ మధ్యకాలంలో తెలుగు మీడియాతో ఒక్క ఇంట్రాక్షన్ లేకుండా వస్తోన్న సినిమా దేవర మాత్రమే. వేరే భాషల్లో ప్రమోషన్ ఓకే కానీ తెలుగులో డైరెక్ట్ అటాక్ దిగుతున్నారు దేవర. ప్రీ రిలీజ్ పోతే పోయింది, మరో ఫంక్షన్ చేస్తారేమోలే అనే ఫ్యాన్స్ ఆశలు కూడా తీరనట్లే. ఎందుకంటే ఆల్రెడీ అమెరికా వెళ్లిపోయారు ఎన్టీఆర్. సెప్టెంబర్ 26న జరగబోయే దేవర ప్రీమియర్స్ కు హాజరు కానున్నారు. మొత్తానికి చూడాలిక ప్రీ రిలీజ్ రద్దు ఎఫెక్ట్ దేవరపై ఏ మేర ఉండబోతుందో. ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవర చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేనెప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. నిర్మాతలను ఇన్నాళ్లకు కరుణించారు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు ఈయన షూటింగ్ వచ్చారు. మరి ఈ జోరు కంటిన్యూ అవుతుందా, లేదంటే మళ్లీ రాజకీయం అంటూ అటువైపు వెళ్ళిపోతారా? అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం కెమెరా ముందుకొచ్చారు డిప్యూటీ సీఎం. మరి పవన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? సినిమాలన్నీ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయారా? పవన్ అభిమానులు ఎప్పటినుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత మొహానికి రంగేసుకున్నారు పవర్ స్టార్. అప్పుడెప్పుడో ఎన్నికలకు ముందు సినిమాలకు దూరమైన పవన్ ఇన్నాళ్లకు హరిహర వీరమల్లు సెట్కొచ్చారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలైంది. మార్చి 28న సినిమా విడుదల అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఏ సినిమా షూటింగ్ అయినా కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే జరగాలని నిర్మాతలకు కండిషన్ పెట్టారు పవన్. దానికి తగ్గట్లుగానే వాళ్లు కూడా ఓకే అన్నారు. ఈ క్రమంలోనే ముందు వీరమల్లుకు డేట్స్ ఇచ్చారు జనసేనాని. దీని తర్వాత ఓజీ లైన్లో ఉంది. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. మరోవైపు ఓజీ మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ఓజీలో ఈ మధ్యే సింబుతో పాడించారు తమన్. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ వర్క్స్ కూడా ఊపందుకున్నాయి. వీరమల్లు ఓజీ పూర్తయిన తర్వాత జనవరి నుంచి హరీష్ శంకర్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ డేట్స్ కాకుండా వారంలో 2-3 రోజులు షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్. సాధారణంగా సినిమాలు సెట్స్ పై లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు సూపర్ స్టార్. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్. ఎందుకో తెలుసా? చూసేయండి మరి. నిజంగానే మగవాడి అందం మీద పాటుంటే ఇలాగే ఉంటుందేమో. ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించడంలో అందరికంటే ముందుంటారు మహేష్ బాబు. ఇప్పుడు ఇదే జరిగింది. తాజాగా సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్ అవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికొచ్చారు మహేష్. అక్కడ ఆయన లుక్కు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది.
కొన్ని రోజులుగా పూర్తిగా రాజమౌళి సినిమాపై ఫోకస్ చేశారు మహేష్ బాబు. SSMB 29 కోసం బాగానే మేకవర్ అవుతున్నారు. కెరీర్లో ఇప్పటివరకు లేని విధంగా జుట్టు గడ్డం పెంచేస్తున్నారు. అలాగే కండలు తిరిగిన బాడీతో దర్శనమిస్తున్నారు. మహేష్ ఎప్పుడు బయటకొచ్చినా ఆయన లుక్తో సోషల్ మీడియా తగలబడిపోతుందంతే. SSMB 29 మానియా ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా మొదలయ్యాక అఫీషియల్ లుక్ వచ్చాక ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరికొచ్చేసింది. అన్నీ కుదిరితే సంక్రాంతి తర్వాత గుడ్ న్యూస్ చెప్పనున్నారు జక్కన్న అండ్ టీం. మ్యాటర్ ఏదైనా జస్ట్ తన లుక్స్తోనే సోషల్ మీడియాను మడతెట్టేస్తున్నారు మహేష్ బాబు. అనుమానాలక్కర్లేదమ్మా, ఖచ్చితంగా వస్తున్నాం, కొడుతున్నాం. ఇక డౌట్ పడకండి, చెప్పిన టైంకు చెప్పిన తేదీకి రావడమే తరువాయి. ఎందుకే ఎవరి గురించి ఇంట్రడక్షన్ అంతా అనుకుంటున్నారు కదా, ఇంకెవరు మన పుష్పరాజ్ గురించే ఈ చర్చ అంతా. మరోసారి ఈయన రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేశారు. నమ్మట్లేదని కౌంట్ డౌన్ మొదలుపెట్టారు కూడా. మీరు ఎంతైనా ఊహించుకోండి, దాన్ని మించే పుష్ప 2 ఉంటుందంటూ ప్రతి వేడుకలో చెప్తున్నారు సుకుమార్. సాధారణంగా తన సినిమాలపై అంత హైప్ ఇవ్వరు లెక్కల మాస్టారు. కానీ పుష్ప 2పై మాత్రం ఈయన నమ్మకం మామూలుగా లేదు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. తాజాగా రిలీజ్ డేట్ మరోసారి కన్ఫర్మ్ చేశారు మేకర్స్. పుష్ప 2 డిసెంబర్ 6న రానుందని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే షూటింగ్ అనుకున్నట్లుగా సాగట్లేదు. పర్ఫెక్షన్ కోసం మరింత టైం తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగానే జరిగింది. అయితే పర్ఫెక్షన్ కోసం టైం తీసుకుంటున్నారు కానీ షూటింగ్ మాత్రం అనుకున్న టైంకే అయిపోతుంది. అందుకే డిసెంబర్ 6 రాక ఖాయమంటున్నారు పుష్ప టీం. చాలా రోజులుగా పుష్ప 2 మేజర్ స్కెడ్యూల్స్ అన్ని హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. మధ్య మధ్యలో వైజాగ్తో పాటు మారేడుమిల్లి అడవులకు వెళ్లొచ్చారు టీం. తాజాగా రిలీజ్ డేట్ కౌంట్ డౌన్ పోస్టర్ కూడా విడుదల చేసి ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చారు అల్లు అర్జున్. పుష్పగాడి రూల్ మరో 75 రోజుల్లోనే అంటూ కన్ఫర్మ్ చేశారు. ఈ వారం షూటింగ్ ముచ్చట్లు చాలానే ఉన్నాయి. పైగా కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ వచ్చేశారు. మరోవైపు ప్రభాస్ మళ్లీ డబుల్ డ్యూటీ స్టార్ట్ చేశారు. ఇక మహేష్ రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరికి వచ్చేసింది. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఫుల్ షూటింగ్ అప్డేట్స్ ఒకేసారి చూసేద్దాం పదండి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ డబుల్ డ్యూటీ ఎక్కారు. ఇటు మారుతి అటు హను రాఘవపూడి సినిమాలను కవర్ చేస్తున్నారీయన. రాజాసాబ్ శంషాబాద్ లో హను సినిమా షూటింగ్ కారైకోడిలో జరుగుతోంది. క్లీన్ షేవ్ లో కొత్త లుక్ లోకి మారిపోతున్నారు ప్రభాస్. గిన్నీస్ రికార్డ్ అందుకున్న ఆనందంలో విశ్వంబర సెట్ కు వచ్చారు చిరు. అన్నపూర్ణ 7 ఏకర్స్ లో లేటెస్ట్ స్కెడ్యూల్ జరుగుతోంది. దాదాపు ఏడాది తర్వాత షూటింగ్ కు వచ్చారు పవన్ కళ్యాణ్. ఈయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు షూట్ విజయవాడలో జరుగుతోంది. సాయిధరం తేజ్ STT-18 షూటింగ్ RFCలో జరుగుతుంది. అక్కడే వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాతో పాటు బాలయ్య బాబీ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అందుకే వెంకీ సినిమా సెట్ కు వచ్చారు బాలయ్య. నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న కుబేర షూటింగ్ 3 వారాలుగా సికింద్రాబాద్ లోనే జరుగుతోంది. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ 10 రోజులుగా కేరళలో జరుగుతోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న కూలీ షూట్ వైజాగ్ పోర్ట్ లో, నితిన్ రాబిన్హుడ్ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. ఒకప్పుడు ఆస్కార్ అవార్డులంటే మనకు సంబంధం లేని ఓ ఫారిన్ ఫిల్మ్ ఫెస్టివల్ మాత్రమే. మనం చూడ్డానికి తప్ప తీసుకోవడానికి పనికిరామా అనుకునేవాళ్ళు. కానీ RRRకు ఆస్కార్ వచ్చాక అది కూడా మనదే అనే ఫీలింగ్ వచ్చింది ఇండియన్స్కు. తాజాగా 2025 ఆస్కార్కు ఇండియా నుండి ఓ సినిమా ఎంట్రీ సాధించింది. మరి అదేంటి? నాటు నాటు దెబ్బకు ఆస్కార్ అంటే ఇండియాలోనూ క్రేజ్ పెరిగింది. 2025 మార్చి 2న 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. దాంతో ఇండియా నుంచి ఎంట్రీస్ కోసం 29 సినిమాలు ప్రదర్శించారు. చాలా దేశాలు తమ సినిమాలను ఆస్కార్ ఎంట్రీకి పంపించాయి. భారత్ నుంచి లాపాతా లేడీస్ అధికారికంగా ఆస్కార్కు ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల నుంచి దాదాపు 29 సినిమాలు పోటీపడగా లాపాతా లేడీస్ మాత్రమే ఇండియా నుంచి ఆస్కార్కు అర్హత సాధించింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి కల్కితో పాటు హనుమాన్, అజయ్ భూపతి మంగళవారం సినిమాలు పోటీపడ్డాయి. ఇక తమిళం నుంచి తంగలాన్, వాజై, కొట్టుకాళి, మహారాజా, జమా, జిగర్ తండా XX ఆస్కార్ బర్లో నిలిచాయి. మలయాళం నుంచి 4, హిందీ నుంచి 12, మరాఠీ నుంచి 3, ఒడియా నుంచి ఓ సినిమా బర్లో నిలిచాయి. వీటిలో కేవలం లాపాతా లేడీస్కు మాత్రమే ఎంట్రీ దక్కింది. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్ రావు డైరెక్టర్. 2001 నేపథ్యంలో సాగే సామాజిక నేపథ్యం ఉన్న కథ ఇది. లాపాతా లేడీస్కు విమర్శకుల ప్రశంసలు బాగానే దక్కాయి. ఇది ఇవాల్టి ET ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.